హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నా మార్నింగ్ డైలీ రొటీన్‌ని షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే పిల్లలకి స్నాక్స్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అండ్ బ్రేక్‌ఫాస్టు ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తున్నాను. ఉదయాన్నే పాలు పొయ్యి మీద పెట్టి పాలు కాస్తున్నానండి. పాలు పొంగు వచ్చి ఇక్కడ కాగిపోతున్నాయి. కాగిపోయిన తర్వాత మా హస్బెండ్‌కి కాఫీ కల్పిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్‌కి రెడీ చేస్తున్నాను. రైస్ తీసుకొని రైస్ కడిగి పెట్టుకొని రైస్ కుక్కర్‌లో వండడానికి కొలతతో వాటర్ పోసుకుంటున్నాను. నెక్స్ట్ రైస్‌ని రైస్ కుక్కర్‌లోకి షిఫ్ట్ చేశానండి. గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసేసాను. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీ చట్నీకి ప్యాన్ తీసుకొని పల్లీలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీల్ని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రై అవుతున్నాయండి. మధ్య మధ్యలో ఇలా కలయి తిప్పుకుంటా ఉంటే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి. పల్లీలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకున్నానండి. పల్లీలను అందులో వేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్, 1 ఇంచ్ అల్లం, 2 రెమ్మలు చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్ తీసుకొని బౌల్లోకి ఈ పల్లీ చట్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకున్నానండి. పోపు వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మా పిల్లల స్నాక్స్‌కి శనగలు నానేసానండి. నైట్ శనగలు 1 గ్లాస్ వేసుకొని బౌల్‌లో ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి. మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్‌లోకి ఈ వాష్ చేసుకున్న శనగల్ని అందులో వేసుకోవాలి. శనగలు కూడా పిల్లలకు పెడితే చాలా మంచిది, హెల్తీ అండి. మా పిల్లల స్కూల్లో స్నాక్స్ టైం టేబుల్ ఇస్తుంటారు. ఆ టైం టేబుల్ వైజ్ నేను డైలీ మా పిల్లలకి స్నాక్స్ పెడతాను. ఇవాళ మా పిల్లలు స్నాక్స్ టైం టేబుల్‌లో శనగలు ఇచ్చారు. అందుకని శనగలు స్నాక్స్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అందులో పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను నేను. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేయాలి. 5 విజిల్స్ అలా వస్తే బాగా కుక్ అయిపోతాయండి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస చేస్తున్నాను. బౌల్ తీసుకొని కొంచెం దోస బ్యాటర్ అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి అంతా మిక్స్ చేసుకొని దోస బ్యాటర్‌లా ఇలా కలుపుకోవాలి దోసకి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే దోసలు బాగా వస్తాయి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోస వేసుకోవాలి. ఇక్కడ నేను దోస వేస్తున్నాను. దోస వేసి చుట్టూరు ఆయిల్ వేసుకొని దోస కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దోస 1 సైడ్ కాలిందండి. ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకొని మా పిల్లలకి ఇచ్చేసానండి. ప్లేట్లో పెట్టేసి పల్లీ చట్నీతో సర్వ్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ రైస్ కుక్ అయిపోయింది. ఇవాళ లంచ్ బాక్స్‌లోకి లెమన్ రైస్ చేస్తున్నాను.
బౌల్ తీసుకొని అందులో కొంచెం రైస్ తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం నిమ్మరసం మనం చూసుకుంటూ పులుపుకు సరిపోయినంత చూసుకొని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పులిహోరలోకి పోపు రెడీ చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా పల్లీలు, ఆవాలు, పచ్చెనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఈ పోపుని పులిహోరలోకి వేసుకోవాలి. మనం ఇక్కడ పెట్టుకున్న రైస్లోకి వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు లంచ్కి రెడీ అయిపోయింది. ఇక్కడ మా పిల్లల స్నాక్స్ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నాను. స్నాక్స్కి శనగలని చెప్పాను కదండి, అవి ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ బాక్స్లోకి పెడుతున్నాను. మా పిల్లల స్నాక్స్ బాక్సెస్ రెడీ అయినాయండి. నెక్స్ట్ లంచ్ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నాను. లంచ్లోకి చెప్పాను కదండి లెమన్ రైస్ అని, లెమన్ రైస్ ప్యాక్ చేస్తున్నాను. నెక్స్ట్ కర్డ్ రైస్కి రైస్ తీసుకొని కొంచెము సాల్ట్ వేసి కర్డ్ వేసి మిక్స్ చేస్తున్నాను. అంతేనండి, లంచ్ బాక్సెస్ ప్యాకింగ్ అయిపోయినాయి. ఇక్కడ ప్యాక్ చేసేసాను. లంచ్లోకి అయితే లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్, స్నాక్స్ అయితే శనగలు. ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.